రీసెంట్లీగా హైదరాబాద్ మియాపూర్లో వసంత అనే అమ్మాయి పైన సెక్సువల్గా హరాస్మెంట్ చేసి అతి కిరాతకంగా ఆమెను చంపేసి ఆమె తలను నెత్తిని రాకి కొట్టి పదే పదే చనిపోయిందా లేదా చూసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంత సొంత తండ్రి ఉండి సొంత అమ్మాయితో ఇంత ఘోరంగా అంటే ఇలా మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడం ఏంది, ఇలాంటి కిరాతకమైన అతి నీచమైన పనుకులు దిగజారడం ఏంది. మెయిన్ న్యూస్ ఛానళ్ళలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ప్రతి దగ్గర ఏదైనా వచ్చేసిందంటే దానికి కథం ఎవరికి వాడు ఫేమస్ అవ్వాలి. అరే యాక్చువల్లీ అది ఎలా జరిగింది, దేనికి జరిగింది, ఎందువల్ల జరిగింది, సొసైటీకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, దాన్ని ఇంకా బ్యాక్ అంటే ఇన్ఫర్మేషన్ ఏంది అంటే స్టడీ చేయండి రా బాబు. మైండ్ సెట్ ఒక సైకాలజీ. సోషల్ మీడియాలో వస్తున్న సెక్సువల్ వీడియోస్, న్యూడిటీ, అడాల్ట్ అంటే మనకు పోర్న్ వీడియోస్ లిమిటెడ్ లేదు, వాళ్ళకి వయసుతో సంబంధం లేదు, ఎవరికి వాడు ఏది తోచినట్టు అది చేయడానికి. ఇది ఏంద్రా బాబు, సొసైటీలో ఉన్నాం, మానవత్వ విలువలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా దిగజారి పనులు చేయడం ఏంది. ఒక సొంత తండ్రి ఆమెకు రక్షణగా ఉండవలసిన అతనే ఇంత ఘోరంగా దిగజారిండంటే రేపు సొసైటీలో ఇంకెవడు అండగా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఎవరైతే సోషల్ మీడియాని యూస్ చేస్తున్నారో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటే మంచి దాని గురించి ఉపయోగించండి. ఇలాంటి పని నీచమైన పని చేసిన వాడికి అది వాడు ఏ మతమైనా సరే, ధనికుడు పేదవాడైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరి శిక్షని విధించేలాగా చట్టం అమలు చేసేలాగా చూడండి రా బాబు. అంతే తప్ప ఈ స్పాట్కి వెళ్ళి ఇలా జరిగింది, అక్కడికి వెళ్ళి అలా జరిగింది, వాళ్ళతో ఇలా చేసాము, ఎప్పుడు చూసారు, ఎప్పుడు కనపడ్డారు, ఎప్పుడు ఏంది, ఎప్పుడు మొత్తం దాన్ని డ్రాగ్ చేయడం తప్ప మెయిన్ కాంటెంట్ పెట్టరా బయటికి. ఎవడైనా అది చేయాలంటే చుక్కలు కనపడాలి వానికి. ఉరి శిక్ష పడతా తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాడు పని చేయడానికి వెనుకాడతాడు. అందులో ఫీలింగ్ వచ్చినా కానీ దిగజారిపోతాడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రిపోర్టర్స్కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలాంటి విషయాలను కొద్దిగా శ్రద్ధగా కంటెంట్ పెట్టి అప్రూవల్ చేసి ఫైనల్గా ఉరి శిక్ష పడే విధవలకి ఫైనల్గా ఇదే నేను మెసేజ్ చేస్తున్నాను. నేను కూడా చేస్తున్నానంటే నా వంతు నేను షేర్ చేస్తున్నాను అని ఒక ఫీలింగ్. వాడికి ఉరి శిక్ష పడేలాగా మరి లైఫ్లో ఎవడు ఏ అమ్మాయికి కూడా ఇలా తల వంచి ఇలా గలీజ్ అయిన ఆలోచనతోని, నీయత్తోని వాళ్ళతోని ప్రూఫ్ చేయడానికి, వాళ్ళతోని అంటే మూవ్ అవ్వడానికి అది ఎంత ధైర్యం రా నాయన. ఒక ఆడపిల్ల లేనిదే ధైర్యం లేదు, ఆడపిల్ల లేనిదే జీవితం లేదు, ఆడపిల్ల లేనిదే అసలు మనకు మీనింగే లేదు. అలాంటి ఆడపిల్ల ఎవరికైనా తల్లి, చెల్లెలు, ఎవరికైనా కానీ కూతురు, ఎవరికైనా కానీ ఒక ఆడపడుచురా నాయన. మనకి ఇచ్చిన వరం ఆడపడుచు. వాళ్ళకు మీరు రెస్పెక్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు సోషల్ మీడియాలో అడాల్ట్గా ప్రతి దానికి డ్రగ్స్కి, ఆల్కహాల్, కొకైన్, హీరోయిన్కి, మందుకి అలవాటు పడి మీ యొక్క అన్కాన్షియస్ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా అసలు? అరే నేను చెప్తున్నాను, నేను వాళ్ళ గురించి మీరు చెప్పడం కదరా నాయన. వాళ్ళు తల్లి, వాళ్ళ యొక్క దేవత, వాళ్ళ యొక్క అవతారం, వాళ్ళకు మీరు రెస్పెక్ట్ చేయండి రా నాయన. వాళ్ళకు కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వండి. స్వాతంత్రం వచ్చింది కానీ ఫ్రీడమ్ రాలేదని రీజన్ ఏంటంటే ఇది మృగాలు. వీళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో అడ్డమైనగా వీళ్ళకు శిక్ష పడనంటే ఒకటే, ఉరి శిక్ష పడనంటే ప్రతి వారు ఒక చట్టం. అరే నాయన, మీరు ఓట్ల గురించి ప్రతి వాళ్ళకి మీరు చేస్తారు ఏమని, మాకు ఓటేయండి, ఎవడెందుకు చెప్పుడు. ఆడవాళ్ళకి ఏమన్నా అవుతే డెఫినెట్లీగా మేము ఉరి శిక్షను అమలు చేస్తామని చెప్పండి. అప్పుడు ఓట్ల గురించి కొట్లాడండి. ఓట్లు. అరే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ బాబు. నేను సౌదీలో, గల్ఫ్లో, అమెరికా, లండన్లో ఎవడన్నా ఒక చేయనంటే దానికి దరిద్రంగా శిక్ష అమలు చేస్తారు. ఉరి శిక్ష లైఫ్ లాంగ్ పర్మనెంట్ లోపలనే ఉంటారు. మన దరిద్రం ఏంటంటే ఎవడైనా తప్పు చేసి ఇన్ఫ్లుయెన్స్గా లోపలికి బయటకు వచ్చేస్తాడు. రీజన్ ఏంటంటే ఇదే, ఎవడికి వాడు తోపు.